నువ్వు ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళేస్తా అన్నది కూడా ఇవి అది కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఇది మిడ్ మానేర్ నుంచి మాత్రమే ఇక ఈ మిడ్ మానేర్ నుంచే నువ్వు ఇది కొండపోచమ్మ సాగర్ ఈ మిడ్ మానేర్కి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ మూసికి నీళ్ళు తెస్తున్నావు. మరి కాళేశ్వరమే లేకపోతే మిడ్ మానేరే లేకపోతే నీ మూసికి నీళ్ళు ఎక్కడి? నువ్వు మూసి అని డ్రామాలు కొడుతున్నావు కదా. ఆ మూసికి 8,000 కోట్లతో నువ్వు పైపులు పెట్టి కమిషన్ల కోసం హైదరాబాద్ నీళ్లు తెస్తున్నవే. ఆ మూసికి వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, కేసీఆర్ కాళేశ్వరంలో భాగంగా కట్టిన మిడ్ మానేర్ మల్లన్న సాగర్ నీళ్లు తప్ప ఇంకో నీళ్లు కావు. అయితే ఇక్కడ విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మొత్తం పోయిందని నువ్వు మాట్లాడుతున్నావు. ఎన్డీఎస్ఏ తన రిపోర్ట్లో ఏం చెప్పింది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, ఇవన్నీ బాగున్నాయి. 3 బ్యారేజీల్లో 1 బ్యారేజీలో 85 పియర్స్లో 1 పియర్ కుంగింది. గది రిపేర్ చేసుకొని నడుపుకోండి అని చెప్పింది ఎన్డీఎస్ఏ. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోయిన 2 ఏళ్ళు కాలం మంచిగా అయింది కనుక నీకు ఇబ్బంది రాలే. ఇప్పుడు కాలం మంచిగా కాలేదు కనుక ఇప్పుడు మేడిగడ్డకి వెళ్ళి నీళ్ళుదే అంటే నువ్వు కథలు పడుతున్నావు. మళ్ళీ కేసీఆర్ యాదికి వస్తాడేమో, కేసీఆర్ చేసిన మంచి పని ప్రజలకు ఏడా యాదికి వస్తుందో. నిన్నటిదాకా నేను కూలిపోయింది అంటే ఇప్పుడు మోటార్ లాంచ్ చేస్తే నా పరువు పోతుందేమో, నేను ఇన్ని రోజులు అబద్ధాలు ఆడిన అనే విషయం తెలంగాణ ప్రజానికానికి అర్థమవుతుందని పందాలకు పట్టింపులకు పోయి ఇవాళ నువ్వు నీళ్లను మోటార్లు ఆన్ చేయకుండా డ్రామాలు నడుపుతా ఉన్నావు. మరి నేను కొంచెం డీటెయిల్స్ పోయే ముందు అసలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో ఏం జరిగింది? నువ్వు వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు ఎన్ని కొట్టినావు నాయన? నీ 2.5 సంవత్సరాల్లో ఇది సుంకిశాల చూపినాను. సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది. ఇది నీ కాంగ్రెస్ ఘనత కాదా? ఇవాళటి కన్నా ఈ సుంకిశాలను రిపేర్ చేసినవా? ఈ సుంకిశాల కూలిపోవడం నీ 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలననే కూలిపోయింది కదా సుంకిశాల. దీనికి ఏం సమాధానం చెప్తావు? ఆ తర్వాత పెద్దవాగు అయితే కొట్టుకపోయింది కదా. ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ కొట్టుకపోయి ఇవాళకి 2 సంవత్సరాలు అయింది. నో రిపేర్. పెద్దవాగు కొట్టుకుపోయింది, కుప్పగూలింది పెద్దవాగు. ఇప్పటికీ దిక్కులేనటువంటి పరిస్థితి. నువ్వేం చేస్తున్నావు మరి? పెద్దవాగుకు ఇంతవరకు రిపేర్ చేసినావా నువ్వు? ఇది నీ ఘనకార్యం కాదా? నీ తప్పిదం వల్ల, సకాలంలో గేట్లు ఎత్తకపోవడం వల్ల, మానవ తప్పిదం వల్ల పెద్దవాగు కొట్టుకుపోయింది.